తెలుగులో ఫస్ట్ మూవీ ఎలా చేశారు, ఎవరితో చేశారు? తెలుగు టర్నింగ్ పాయింట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. నేను తమిళ్లో చేస్తున్నప్పుడు భానుచందర్ ఆర్టిస్ట్ నా పిక్చర్లో 2-3 పిక్చర్లు విలన్గా యాక్ట్ చేశారు. ఓకే. సో తను తమిళ్లో చేశారు. తమిళ్లో చేశారు. సో తను కూడా మార్షల్ ఆర్ట్ అండి, అతను కూడా మార్షల్ ఆర్టిస్ట్ అనమాట. సో మేము ఇద్దరు బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో మాట చెప్పాడు, నువ్వు తమిళ్ కన్నా నేను తెలుగు రా, తెలుగు వస్తే నీకు మంచి లైఫ్ ఉంటుంది అది అన్నాడు. నేను చెప్పాను, చూడు బాను, తెలుగులో నాకు ఎవరు తెలియదు, ఓకే ఇట్స్ ఫ్రెష్, నాకు ఏదో సముద్రం తీసుకెళ్ళి మధ్యలో వదిలేసినట్టు ఉంటుందంటే ఏం కాదు, నేను ఉన్నాను, నువ్వు రా అని చెప్పి నన్ను తీసుకొచ్చి తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర పరిచయం చేసి ఇట్లా చెప్తే ఆయన వచ్చి మా ఇవన్నీ చూసి తమిళ్లో షూటింగ్స్ అన్నీ చూసి ఇప్పుడు మార్షల్ ఆర్ట్ సినిమా ఒకటి చేద్దామని చెప్పి ఇద్దరు కిలాడీలు, మెయిన్ ఫైట్సే ఆ సినిమాలో, ఫైట్స్ అండ్ సాంగ్సే ఆ సినిమాలో చేద్దామని చెప్పి ఆయన డిసైడ్ చేసి రేలింగ నరసింహారావు గారిని డైరెక్టర్గా ఫిక్స్ చేసి ఆ పిక్చర్ షూటింగ్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయింది అండ్ నాకు అంత నిజం చెప్పే ఇష్టం లేదండి, ఎందుకో ఐ వాజ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్, అంటే హోమ్లీగా లేదు, ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ ప్లేస్, లాంగ్వేజ్ ఒకటి. షూటింగ్ అంటే చెన్నైలో జరిగింది, బట్ సమ్ హౌ ఐ వాజ్ ఫీలింగ్. మీరు తమిళ్లో ఎన్ని మూవీస్ చేస్తున్నారు? అప్పటికే అయిపోయిందండి, ఆల్మోస్ట్ 25-30 ఫిల్మ్స్ అయిపోయింది. బిజీ. ఈ షూటింగ్ జరిగేటప్పుడు భాగ్యరాజ్ డైరెక్షన్లో ఐ వాజ్ యాక్టింగ్ అండి. ఈ ఇద్దరు కిలాడులు సినిమా జరిగేటప్పుడు డైరెక్టర్ భాగ్యరాజ్ సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నాను అప్పటికి. సో కొంచెం డిస్కంఫర్ట్ కొంచెం ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ ప్లేస్ అండ్ భాను వాజ్ గివింగ్ మీ లాట్ ఆఫ్ కంపెనీ అండ్ రియలీ భాను వాజ్ అ వెరీ స్వీట్ గై, మోర్ ఫ్రెండ్లీ, బ్రదర్లీ, వాట్ ఎవర్ వీ హ్యావ్ టు సే, లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చి. మధ్యలో కూడా నేను చెప్పాను, ఐ థింక్ ఐ విల్ గో భాను, నాకు కుదరట్లేదు అంటే, లేదు బలేవాడాను, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఫిలిం ఎక్స్పోజ్ చేశారు, నువ్వు చేయి అని చెప్పాడు. ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఐ రియలీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద తెలుగు ఫిలిం అండి, తెలుగు ఆడియన్స్ ఫెల్ ఇన్ లవ్. ఎందుకంటే నాకు రేలింగ నరసింహారావు గారు కానీ తమ్మారెడ్డి భరద్వాజ గారు కానీ బ్రదర్ లాగా, భరద్వాజ లిటిల్ బిట్ రిజర్వ్డ్, వెరీ స్ట్రిక్ట్ అండ్ థింగ్స్ అట్లా. రేలింగ నరసింహారావు గారు నేను ఎక్కడైనా స్టక్అప్ అయిపోతే నాకు వచ్చి హెల్ప్ చేసి అండ్ వెరీ కంఫర్టబుల్గా, జనాలు ఎక్కువ ఉంటే అందరిని బయట పంపించేసి ఏదైనా కొంచెం అలా చేసి నన్ను చేసింది ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. వాళ్ళిద్దరు కనుక, అంటే వీళ్ళు ముగ్గురు, భానుచందర్, భరద్వాజ గారు, రేలింగ నరసింహ గారు కనుక నాకు ఆ టైంలో ఆ సపోర్ట్ ఇవ్వకపోతే ఐ వుడ్ హావ్ సెడ్ వన్ ఈజ్ ఇనఫ్ అని చెప్పి ఐ వుడ్ హావ్ గాన్ బ్యాక్ అనమాట అండి. మేబీ మీరు తమిళ ఇండస్ట్రీకి పరిమితం అయిపోయారు కాదు. అండ్ ప్రొడక్షన్ వాళ్ళు దే వర్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ అండి, మొత్తం ప్రొడక్షన్ వాళ్ళు, ఆర్టిస్ట్ అందరూ. సో అండ్ అదే చెప్పాను కదా, ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఐ ఫెల్ ఇన్ లవ్. నో, మనం ఇక్కడే ఉంటాం, కమ్ వాట్ మే బీ, వీ విల్ ఫైట్, వీ విల్ ట్రై, విల్ డూ, విల్ గో హెడ్ చెప్పేసి అది చేస్తున్న టైంలో దే స్మాల్ బ్రేక్ అండి ఆ పిక్చర్కి. అంటే భరద్వాజ గారు వాజ్ డూయింగ్ సమ్ అదర్ ఫిలిం, సో ఈ ప్రాజెక్ట్ స్టాప్ చేశారు. సడన్గా 20 days గ్యాప్ వచ్చింది. ఆ 20 days గ్యాప్లో ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు ఆయన ఆల్రెడీ ట్రై చేశారు తమిళ్లో ఉన్నప్పుడే, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి పంపించేసాను. ఆయన వచ్చి ఫాలో చేసి ఆ 20 days తీసుకొని, డేట్స్ తీసుకొని తరంగిణి సినిమా స్టార్ట్ చేసి కోడి రామకృష్ణ గారికి రెండో సినిమా అది, సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ జస్ట్ ఫినిష్ అవుతుంది, ఇది స్టార్ట్ అయింది. 20 daysలో నా వర్క్ కంప్లీట్ చేశారండి, ఫినిష్ చేశారు నా వర్క్ అని, హీరో పార్ట్ మొత్తం నా వర్క్ అంతా అయిపోయింది. ఎందుకంటే నేను చెప్పాను, నేను మళ్ళీ అక్కడ 1వ తారీఖు నుంచి అటు వెళ్ళాలండి, నేను డేట్ లేవు, నాకు తెలియదు, నన్ను అడగొద్దంటే ఫినిష్ చేస్తా అని చెప్పి ఫినిష్ చేశారు. అది అయిపోయింది. నేను ఈ సినిమాకి వచ్చి షూటింగ్ మామూలుగా చేస్తున్నానండి, ఇద్దరు కిలాడి షూటింగ్ జరుగుతుంది. బట్ దాట్ ఫిలిం వర్క్ వెంట్ వెరీ ఫాస్ట్, ఎడిటింగ్ చేసి ఆ సినిమా ఇద్దరు కిలాడీల కన్నా ఆ సినిమా ముందు రిలీజ్ అయింది. అండ్ దట్ ఫిలిం వాజ్ అ బిగ్ హిట్, 1 year ఆడింది అనమాట, సాంగ్స్ కూడా మంచి హిట్. అండ్ ఆ సినిమా కూడా నాకు బోత్, అంటే ఒక ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ అంటే పెద్ద ఆయన, గాడ్ ఫాదర్ లాగా నాకు ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం, మా గురువులు మాకు నేర్పించిన సంస్కారం, మా కరాటే మాస్టర్స్ మాకు నేర్పించిన సంస్కారం పక్కన పెడితే అండి, ఫిలిం ఇండస్ట్రీలో నాకు తమిళ్ ఫీల్డ్లో అదే నేను చెప్పాను, రామన్న గారు నాకు ఎప్పుడు చెప్పేవారు, రేటు పెంచొద్దు, ప్రొడ్యూసర్స్ నీకు రేటు పెంచుతారు, నువ్వు రేటు పెంచావంటే నిన్ను దూరం పెడతారు, నీ పని నువ్వు చేసుకొని పో, సినిమా హిట్ అయితే ఆటోమేటిక్గా నీకు రేటు పెరుగుతుంది, నువ్వు అడగొద్దు అని నాకు అడ్వైస్ ఇచ్చారు. నేను అదే ఫాలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫాలో అవుతున్నాను. నా రేటుని నేను పెంచట్లేదు, నా రేటు ఎప్పుడు పెరుగుతుంది, ఒకవేళ తగ్గినా తగ్గుతుంది. సో రేటు వల్ల నేను ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది పెట్టట్లేదండి, వెరీ ఫ్లెక్సిబుల్. దట్ ఇస్ వన్ సీక్రెట్
ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ అండి. నెవర్ హైక్ యువర్ రేట్. ఇట్ విల్ కమ్, పీపుల్ విల్ కమ్. వెన్ ఇట్ వర్క్స్ అవుట్ దే విల్ కమ్. వెన్ బిజినెస్ ఇస్ దేర్ దే విల్ కమ్ అండ్ దే విల్ సే వీ కెన్ అఫోర్డ్ దిస్ రేట్ అంటారు. సో మీరు ప్రొడ్యూసర్స్ హీరో కూడా చెప్పొచ్చు. మేక్ దమ్ కంఫర్టబుల్, డోంట్ మేక్ దమ్ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. దిస్ వన్ అడ్వైస్ విచ్ గివ్. ఇక్కడ ఏంటంటే టైంకి రావడం, హౌ టు వర్క్ అండ్ హార్డ్ వర్క్ చేయడం, ఇవన్నీ నేర్పించింది నాకు భరద్వాజ గారు, రాఘవ గారు. అంటే కమిట్మెంట్ ఇన్ ద సెట్, ఎంత సీరియస్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అని చెప్పి వీళ్ళే నాకు నేర్పించింది. రేలింగ నరసింహ గారు, కోడి రామకృష్ణ గారు అండ్ రాఘవ గారు అండ్ భరద్వాజ గారు. సో ఇట్ వాజ్ లైక్ ఎ స్కూల్, నాకు చిన్న ఇన్స్టిట్యూట్ లాగా. సో బట్ అట్ ద సేమ్ టైం లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఉంది, అది ఎప్పుడు ఉండేదన్నమాట. వర్క్ స్పాట్లో మటుకి లైక్ మిలిటరీ క్లాస్ లాగా ఇట్ వాస్, షూటింగ్ వాజ్ గోయింగ్ ఆన్ విచ్ ఐ ఫెల్ట్ ఇస్ రైట్ అండ్ అదే కరెక్ట్. షూటింగ్ స్పాట్ ఉన్నప్పుడు మనం అది తప్పితే వేరే ఏమి వీ షుడ్ నాట్ డైవర్ట్ అండి. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి, డైరెక్టర్ డైలాగ్స్ మెమరైజ్ చేయాలి, మాడ్యులేట్ చేయాలి, మనం చేయాలి కదా. వీ షుడ్ పుట్ అవర్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. సో దట్ ఈస్ హౌ నాకు తెలుగు ఇదైంది. తరంగిణి ఎప్పుడైతే హిట్ అయిందో అగైన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కేమ్ అండి తెలుగులో. సో అక్కడ ఐ హ్యాడ్ టు స్టాప్ మై తమిళ్ మూవీస్ హియర్. బట్ తెలుగులో ఇంత పెద్ద లెంతీ లైఫ్ నేను ఉంటానని చెప్పి నేను అనుకోలే. అంటే హీరోగా ఓన్లీ తెలుగులో 99 ఫిల్మ్స్ అయిపోయింది. బట్ తమిళ్, కన్నడ అన్ని పుట్ టుగెదర్ ఐ హావ్ క్రాస్డ్ 150 ఫిల్మ్స్ యాజ్ ఎ హీరో అయిపోయింది. ఓవరాల్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియా, భోజ్పురి, మరాఠీ ఇవన్నీ కలిపితే 400 ఫిల్మ్స్ క్రాస్ అయిపోయింది. 40 years ఐ డిడ్. 40 years దాటిపోయానండి. 40 years లో 400 ఫిల్మ్స్ ఓవరాల్ అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, నెగిటివ్, అది ఇది అని కలిపి. అసలు ఈ లైఫ్లో నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. అదే 400 మూవీస్ అంటే 4 generations, కరెక్ట్. 4 decades is over. 4 generations చూస్తున్నాను. కరెక్ట్. ఇట్స్ ఎ మిరకల్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో నేను అంతగానే నేను ఏం చెప్తానండి, ఐ హావ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్. దిస్ ఈజ్ ఎ మిరకల్ ఇన్ మై లైఫ్. అంటే ఒక శక్తి దీన్ని నన్ను పవర్ వెనకాల ఉండి, కాంపిటేటివ్ ఫీల్డ్, నెక్స్ట్ నో ఇన్ఫ్లుయెన్స్, నో గాడ్ ఫాదర్స్, నాకు నథింగ్ లైక్ దట్, నో గాడ్ మదర్స్, నథింగ్. అభిమానులు, ప్రేక్షకులు, వీళ్ళు నన్ను ప్రమోట్ చేసి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. అండ్ అన్నిటికన్నా పెద్ద నాకు ఒక ఆశ్చర్యమైన సర్ప్రైజ్ ఏంటంటే అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేయడం. మిగతా క్యారెక్టర్స్ అన్ని కమర్షియల్ అండి, ఫైట్స్ ఉన్నాయి, మా దగ్గర టాలెంట్ ఉంది, సాంగ్స్, యాక్టింగ్ ఓకే. బట్ అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేయడం నిజంగా దైవ సంకల్పం తప్ప లేదు. వెంకటేశ్వర స్వామి నిజంగా నా మీద జాలిపడి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి, నీకు ఎక్కడికి వెళ్ళినా నీకు ఇది ఒక గిఫ్ట్ అని చెప్పి నాకు ఇచ్చారు. సో అందులో మీ ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. అసలు ఎవ్రీథింగ్ క్లిక్డ్ అండి. డ్రెస్, ద మేకప్, ద సీన్, డైలాగ్, కరెక్ట్. అంటే ఐ పేక్ ఎంటైర్ క్రెడిట్ టు ద టీమ్ అండి. ఐ వాజ్ జస్ట్ ఎ స్టాచ్యూ. ఆ స్టాచ్యూని డెకరేట్ చేసి మూవ్ చేసింది డైరెక్టర్ రాఘవేంద్ర గారు, ప్రొడ్యూసర్ దొరసామరాజు గారు, టెక్నీషియన్స్. క్రెడిట్ గోస్ టు దెమ్. నా గొప్పతనం దాంట్లో ఏం లేదు. నేను ఐ వాజ్ ఓన్లీ ఎ మోల్డ్. దే మేడ్ మీ డూ, దే మేడ్ మీ ఆ స్క్రీన్ ప్లేలో ఆ డెప్త్ తీసుకొచ్చి. నాకు తెలిసి ఆ సినిమా చూసేటప్పుడు చాలా మంది, నేను థియేటర్లో కూడా తెలియకుండా నేను వెళ్ళి లాస్ట్ సీట్లో పోయి నేను చూశాను సినిమా ఎట్లా ఉందని చెప్పి. చాలా మంది చాలా సీన్స్ వచ్చేటప్పటికి ఇలా చేయడం చూశానండి. దే డోంట్ నో ఐఎమ్ దేర్. వాళ్ళకి తెలియదు నేను ఉన్న విషయం తెలియదు. ఎందుకంటే నేను ఇంటర్వ్యూల తర్వాతనే లోపలికి ఎంటర్ అయ్యాను. ఎవరికి తెలియదు. నేను ఆల్రెడీ సినిమా చూశాను. ఆడియన్స్ రియాక్షన్, సినిమా రిలీజ్ అయ్యి అదే ఫినిష్ అయ్యి నేను బయట నుంచి ఉంటే అందరూ వచ్చి నా చేయి పట్టుకోవడం, ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ అందరూ దవడ ఇలా పట్టుకోవడం. ఇది నాకు నేను చేసిన ఏ సినిమాలో రాలా. అప్రిషియేషన్, షేక్ హ్యాండ్ చేయడం, ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ అండి, ఎక్స్ట్రాడినరీ సాంగ్ అండి, ఆ సీన్ అని చెప్పారు తప్ప ఈ ఎఫెక్షన్ సీనియర్ సిటిజన్, ఆల్సో లేడీస్, ఆల్సో ఎవ్రీబడి వచ్చి నమస్కారం పెట్టి, భక్తితో నమస్కారం పెట్టి వెళ్ళారు అనమాట. సో అప్పుడు నాకు గాడ్ ఈజ్ సో గ్రేట్ అండ్ కైండ్. సో నా మీద ఎంత కైండ్గా ఉన్నారు గాడ్ అంటే, ఒక శక్తి ఉందనేది ఇలా ప్రూవ్ అయిపోయింది. ఎవడేం చెప్పినా, దేవుడు లేరు అది చెప్పినా నేను మట్టుకు ఒకటి చెప్తానండి, దెర్ ఈజ్ అ పవర్ అండి. తెలియదు ఆ షేప్స్, ఫిగర్స్ మనకు తెలియదు, బట్ ఒక శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి ఉండబట్టే నేను ఈ ఇండస్ట్రీలో నేను ఉన్నాను. లేకపోతే ఇన్ని లాంగ్వేజెస్, 9 లాంగ్వేజెస్ చేస్తూ
తెలుగులో ఇంత ఒక ఐఎమ్ రైడింగ్ అంటే Yeah. అంటే 4 generations ఉన్నా నేను ఇంకా కంటిన్యూ అవుతుందంటే ఇట్స్ ప్యూర్లీ ఓన్లీ సమ్ పవర్. అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఉంటాయి, అవన్నీ ఎవ్రీబడి హెస్ గాట్. నోబడి ఇఫ్ సంబడి సేస్ అసలు అప్ అండ్ డౌన్ లేదండి లైఫ్లో, నేను ముందు అది పుట్టినట్టే అతిశయోక్తి. నిజంగా అంతకన్నా అదృష్టం మనిషి ఇంకెవరు లేదు. అసలు అతిశయోక్తి అవుతుందండి అది డెఫినెట్ గా. అంతే, ఏదో ఒక మైనస్ ఎక్కడో ఉంటుంది, Yeah. ఫ్యామిలీ లైఫ్లోనో కెరియర్ లైఫ్లోనో ఎక్కడో ఉంటుంది. అవును. సో బట్ మనం అది వీ షుడ్ నాట్ టేక్ దట్ ఇన్ టు మైండ్, వీ షుడ్ సీ వాట్ ఆర్ ది అచీవ్మెంట్స్ అండి. కరెక్ట్. ఏమీ లేకుండా మనం ఏం సాధించగలిగాం అనేది మనం లెక్క తీసుకోవాలి. సో అట్లా నాకేంటంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంటే థ్యాంక్స్ అనేది చాలా వెరీ స్మాల్ వర్డ్ అండి. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. తెలుగు ప్రజలకి, నా అభిమానులకి, మా దర్శకులు, నిర్మాత, టెక్నీషియన్స్కి, ఎందుకంటే వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసి సుమన్కి మనం ఏ సాంగ్ ఇస్తే బాగుంటుంది, సుమన్కి మనం ఏ ఫైట్ ఇస్తే బాగుంటుంది, సుమన్కి ఏ విధంగా డ్రెస్సింగ్ చేయాలి, ఏ విధంగా డైలాగ్స్ రాయాలి అని రైటర్ వీళ్ళందరూ కలెక్టివ్గా కూర్చొని డిస్కస్ చేసి నాకు ఇవ్వడం బట్టే కదా నేను అన్ని స్క్రీన్ మీద నేను చేయగలిగాను. అది క్యాప్చర్ చేసిన ఒక కెమెరామ్యాన్ ఏ యాంగిల్ పెడితే బాగుంటుంది, ఏ యాంగిల్ పెడితే డైనమిక్గా ఉంటుందని. సో నేను ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ ద ఇండస్ట్రీ, టెక్నికల్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ హూ హ్యావ్ distributed my film and made it a big hit. So please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.